అండ్ ఈ ముగ్గురిని మీరు సోషల్ మీడియాలో ఎక్కడో చూసే ఉంటారు. అండ్ వీళ్ళ ముగ్గురికి 2 కామన్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు ఇన్‌స్టాలో కాంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. 2 వీళ్ళు ముగ్గురు బిజినెస్ ఓనర్స్. వీళ్ళు కాంటెంట్ ఎందుకు క్రియేట్ చేస్తారు? అండ్ చాలా మంది బిజినెస్ ఓనర్స్‌కి తెలియనిది వీళ్ళకి మాత్రమే తెలిసింది ఈరోజు మీకు షేర్ చేస్తాను. నీకెలా తెలుసు? నీతో చెప్పారా అంటే నో. నేను మార్కెటింగ్ ఏజెన్సీలో 2 ఇయర్స్ వర్క్ చేశాను. అండ్ ఐ నో హౌ బిజినెస్ ఓనర్స్ యూజ్ సోషల్ మీడియా టు గ్రో దేర్ బిజినెస్ అని. మార్కెటింగ్‌లో ఒక సేయింగ్ ఉంది. పీపుల్ బై ఫ్రమ్ ద పీపుల్ దట్ దే నో, లైక్ అండ్ ట్రస్ట్. ఇప్పుడు ఈ క్రియేటర్స్ అందరూ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ కాంటెంట్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు అండ్ దాంతో వాళ్ళ బిజినెస్ ఎలా గ్రో చేసుకుంటున్నారు ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బీకేపీ హోమ్స్ అన్న కాంటెంట్ వచ్చేసి మొత్తం ఒక మినీ వ్లాగ్స్ లాగా తన ఎక్స్పీరియన్స్ని మొత్తం ఒక స్టోరీస్ లాగా రీల్స్ చేసి చెప్తుంటాడు. హీ నెవర్ సెల్ ఫర్నిచర్, హీ సెల్ ఎక్స్పీరియన్స్. మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే కస్టమర్స్కి ఏం కావాలి, వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్న. అండ్ ఆల్సో ఆ ఫర్నిచర్ని ఏదో జస్ట్ ఫోటో తీసామా, వీడియో తీసామా, అప్లోడ్ చేసామా అన్నట్టు తీయడు. హీ యాక్చువల్లీ డాక్యుమెంట్ ఆల్ ఆఫ్ ద ప్రాసెస్. హీ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్, లైక్ ప్రొడక్షన్ నుంచి కస్టమర్ ఇంటికి వెళ్ళి సెటప్ చేసేంత వరకు కూడా రికార్డ్ చేస్తాడు. సో అవంతా కూడా డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి చాలా అథెంటిక్గా ఉంటుంది. సో అలా కస్టమర్స్కి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ కస్టమర్స్ మోర్ లైక్లీ టు విజిట్ అండ్ పర్చేస్ హిస్ ప్రొడక్ట్. అండ్ సెకండ్ వచ్చేసి వారాహి ఫార్మ్స్. సో మీరు గమనించండి, ఆవిడ కాంటెంట్ మొత్తాన్ని చాలా సింపుల్గా ప్రజెంట్ చేస్తారు. ఓవర్ ఎడిట్స్ అస్సలు ఉండవు. జస్ట్ ఆర్గానిక్ ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ హైలైట్ చేస్తూ వీడియో చేస్తారు. అండ్ అవి మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరకు రీచ్ అవుతూ ఉంటాయి. అందులో స్పెషల్ ఏంటంటే నేత్ర గారు వాటిలోని బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆవిడ చెప్పడం కంటే కూడా అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ పండించారు అనేవి మొత్తం చూపిస్తారు విత్ యూజింగ్ సమ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ అలా. ఎందుకంటే అవి మొత్తం ఆర్గానిక్ అని చెప్పడం కంటే కూడా చూపించడం అనేది ఇస్ ద బెస్ట్ వే టు ప్రెజెంట్ ఇట్. సో అలా కస్టమర్స్కి ట్రస్ట్ అండ్ లైక్ 2 బిల్డ్ అవుతాయి. 3 అలేఖ్య చిట్టిపికల్స్. అండ్ వాళ్ళ రీసెంట్ కాంట్రవర్సీని పక్కన పెడితే సో అలేఖ్య గారు వాళ్ళ కాంటెంట్ని మినీ వ్లాగ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తారు. లైక్ ఎక్కడి నుంచి వాళ్ళ మెటీరియల్ వస్తుంది అండ్ ఏ మెటీరియల్ని యూజ్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్కి ఉండే కొన్ని డౌట్స్ మీద కూడా కాంటెంట్ క్రియేట్ చేస్తారు. లైక్ వాళ్ళ ప్యాకేజింగ్ బాగుంటుందా, డెలివరీ బాగా చేస్తారా లేదా. సో వాళ్ళు 3 కేటగిరీస్లో కాంటెంట్ పోస్ట్ చేస్తుంటారు. 1 బ్లాగ్ కాంటెంట్, అండ్ 2 రెసిపీ కాంటెంట్, అండ్ 3 బిజినెస్ డాక్యుమెంటేషన్. సో ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ని మిక్స్ చేసి పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతారు. సో ఇలా వీళ్ళందరూ సోషల్ మీడియాలో కాంటెంట్ని క్రియేట్ చేస్తూ నో, లైక్, ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటున్నారు. సో అలా కస్టమర్స్ లేరండి, రావట్లేదండి అనకుండా సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయండి. కస్టమర్స్ ఎప్పుడు అక్కడే ఉంటారు. సో నువ్వే వాళ్ళ దగ్గరికి ప్రొడక్ట్ని తీసుకుని వెళ్ళాలి. సో అంటారు కదా, జో దిక్తా హే ఓయి బిక్తా హే అని. అండ్ ఒకవేళ మీరు సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయితే మాత్రం జస్ట్ రీచ్ అవుట్ టు మీ, వీ విల్ వర్క్ టుగెదర్.